అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'కబంధుడు' కథ. అయితే ఈ కథ ఎలా మొదలైందంటే, రామలక్ష్మణులు సీతను అరణ్యంలో వెతకడం ఆరంభించారు. ఎప్పుడు? రావణాసురుడు సీతను అపహరించకపోయినప్పుడు, రామలక్ష్మణులు ఎవరు అపహరించుకుపోయినారు అని అరణ్యంలో సీత గురించి వెతకడం ప్రారంభించారు. అలా అరణ్యంలో తిరుగుతుండగా చాలా కథలు మనకు తారసపడతాయి. చాలా రాక్షసులు, మునులు, ఋషులు ఇలాంటి వాళ్ళు కూడా తారసపడతారు. అలాంటి వాళ్ళల్లో కబంధుడు గూడా ఒకడు. అయితే ఈ కబంధుడి గురించి మనం తెలుసుకుందాం. అయితే అలా సీతను రామలక్ష్మణులు వెతుకుతుండగా అకస్మాత్తుగా రాముడు నా ఎడమ చెయ్యి కంపిస్తోంది. నా మనస్సు కల్లోలమైనట్లున్నది. లక్ష్మణ, వెంటనే రానున్న ఆపద కోసం మనం సంసిద్ధంగా ఉండాలి అన్నాడు. ఒక క్షణం తర్వాత వంజులక పక్షి భయంకరంగా కూయటం వారికి వినిపించగా, విజయం మనదే అవుతుందని ఇది సూచిస్తోంది అని లక్ష్మణుడు కూడా వ్యాఖ్యానించాడు. రామలక్ష్మణుడు అరణ్యంలోకి కొంత దూరం పోగానే ఒక మహాస్వరం వినిపించి, ఆకస్మికంగా ఒక పెనుగాలి వీచసాగింది. ఆ ధ్వని ఎక్కడి నుంచి వచ్చిందో అన్వేషిస్తూ రామలక్ష్మణుడు ఖడ్గపాణులై అప్రమత్తంగా ముందుకు సాగారు. కొద్దిసేపట్లోనే వారికొక విచిత్ర రూపి అయిన పెద్ద రాక్షసుడు తటస్థపడ్డాడు. వాడికి తల గాని, మెడ గాని, కాళ్ళు గాని లేవు. ఉదర మధ్యంలో ఒక పెద్ద నోరు ఉంది. ఆ రాక్షసుడు ఒక పర్వతమంత పరిమాణంలో ఉన్నాడు. వాడి దేహమంతా నిశితమైన రోమాలు నిక్కపొడుచుకొని ఉన్నాయి. వాడి ఉరః ప్రదేశంలో 2 ఉగ్రనేత్రాలున్నాయి. వాడి దీర్ఘబాహువులు 8 మైళ్ళ వరకు విస్తరించి, పెద్ద జంతువులను వాడు సులభంగా పట్టి తినడానికి అనువుగా ఉన్నాయి. ఆ వికృతాకార రాక్షసుణ్ణి చూచిన మీదట రామలక్ష్మణులు 2 మైళ్ళ దూరం వెనుకకు పోయినప్పటికీ, ఆ రాక్షసుడు హఠాత్తుగా వారిని తన గుప్పిట బంధించి, గట్టిగా బిగించటంతో వారు నిస్సహాయులైనారు. రాముడికి భయం కలగకపోయినప్పటికీ, లక్ష్మణుడు నిస్పృహ చెంది, రామా, నీ ప్రాణానికి బదులుగా నన్ను ఈ రాక్షసుడికి బలిచ్చి, ఆ తర్వాత నీవు సీతాన్వేషణం కొనసాగించు అన్నాడు. లక్ష్మణుణ్ణి భయపడవద్దని రాముడు ధైర్యం చెబుతుండగా, రాక్షసుడు వారితో, నా పేరు కబంధుడు. చాలా కాలంగా నేను క్షుద్బాధతో అంటే ఆకలితో అలమటిస్తున్నందున మీరు ఈ అడవికి రావటం గొప్ప అదృష్టం. దైవం మిమ్మల్ని నాకు ఆహారంగా పంపాడు కనుక మీ అమూల్య ప్రాణాలను దక్కించుకోగల ఆశ ఇక మీకు లేదని అనుకుంటాను అన్నాడు. లక్ష్మణుడు రాముడితో, మన ఖడ్గాలతో ఈ రాక్షసుడి బాహువులను ఖండించి వేసి శీఘ్రమే మనను మనం కాపాడుకోవాలి అన్నాడు. ఈ మాటలు వింటూనే కబంధుడు ఆగ్రహించి రామలక్ష్మణులను తక్షణమే స్వాహా చేయాలనుకుంటూ తన భయంకరమైన నోటిని విశాలంగా తెరిచాడు. కానీ కబంధుడు అలా చేసేలోగా రాముడు వాడి కుడి చేతిని, లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని నరికివేయటం జరిగిపోయింది. అంతటితో ఆ రాక్షసుడు స్వీయ రక్తంలో స్నాతుడై నేల కొరిగిపోయాడు. వేద వేదనాభరితమైన స్వరంతో, మీరెవరు అని కబంధుడు ప్రశ్నించాడు. ఈయన రాముడు, ఇక్ష్వాకు వంశోద్ధారకుడైన క్షత్రియుడు. నేను ఈయనకు సోదరుడైన లక్ష్మణుణ్ణి. రాముని పత్ని అయిన సీతను రాక్షసరాజైన రావణుడు అపహరించగా ఆమె కోసం అన్వేషిస్తూ ఇటు వచ్చాం అని లక్ష్మణుడు సమాధానమిచ్చాడు. రాముని పేరు వింటూనే కబంధుడు అమితానందం పొందాడు. నేనెంతో అదృష్టవంతుణ్ణి. నాకు విముక్తి కలిగించడానికి మీరు వచ్చారు. ఈ వికృత రూపం నాకెలా వచ్చిందో చెబుతాను. దయచేసి ఆలకించండి. పూర్వజన్మలో నేను ధనువు యొక్క కుమారుణ్ణి. నేను గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోగా, ఆయన నాకు దీర్ఘాయువును ప్రసాదించాడు. కానీ ఈ వరాన్ని పొందిన మీదట నా బద్ధశత్రువైన దేవేంద్రుడు ఇక నాకు హాని కలిగించలేడని భావిస్తూ నేను మిక్కిలి గర్వించాను. ఆ తర్వాత నేను యుద్ధభూమిలో స్వర్గాధిపతిని ఎదుర్కొనగా, ఆయన తన వజ్రాయుధాన్ని నాపైకి విసిరాడు. వజ్రాయుధం నన్ను తాకగానే నా తల, కాళ్ళు నా దేహంలోకి చొచ్చుకుపోయాయి. అలాంటి దుర్భర స్థితిలో చిక్కుకున్న నేను నన్ను వధించమని ఇంద్రుణ్ణి ప్రాధేయపడ్డాను. కానీ అలా వధిస్తే బ్రహ్మదేవుడి వాక్కు వృధా పోతుందని చెప్పి అందుకు ఇంద్రుడు తిరస్కరించాడు. చివరకు నేను ఇంద్రుణ్ణి తల లేకుండా ఎలా బ్రతుకుతానని అడగగా, ఆయన నా నోటిని ఉదర మధ్యంలో పెట్టి నా బాహువులు 8 మైళ్ళు వ్యాపించేలా చేశాడు. అంతట ఇంద్రుడు లా
అంతటా ఇంద్రుడు రామలక్ష్మణులు నీ ఎదుటకు వచ్చినప్పుడు నీ దివ్య రూపాన్ని తిరిగి పొందుతావు అని ప్రకటించాడు. కబంధుడు ఇంకా ఇలా చెప్పాడు. ఆనాటి నుంచి నేను నా దీర్ఘబాహువులతో జీవరాశులను పట్టుకుంటూ నా నోట్లో కుక్కుకుంటున్నాను. ఇంద్రుడు చెప్పిన రాముణ్ణి ఏదో ఒకనాటికి పట్టుకోగలనని ఆశతో ఉన్నాను. అంతటా ఒకనాడు నేను ఒకానొక ఋషిని వేధించగా ఈ వికృత రూపం నాకు శాశ్వతంగా ఉండిపోయేలా ఆయన నన్ను శపించాడు. నా దీనావస్థకు ఎంతో నా దీనావస్థకు ఏదో ఒక అంతాన్ని నిర్దేశించమని నేనా ఋషిని కన్నీళ్లతో వేడుకున్నాను. రాముడు నన్ను దహనం చేసిన మీదట నా పూర్వ రూపాన్ని తిరిగి పొందుతానని ఆయన శాపాంతాన్ని ధ్రువపరిచాడు. ఇప్పుడు నీ వల్ల నాకు విముక్తి లభించింది. నీ అభీష్ట లక్ష్య సాధనలో నీకు తోడ్పడగల ఒక శక్తివంతుడైన మిత్రుణ్ణి చేరుకునే మార్గాన్ని నా మరణానంతరం నీకు సూచిస్తాను. అంతటా రాముడు ఇలా వివరించాడు. నా భార్య సీతను రాక్షసరాజైన రావణుడు అపహరించాడు. అయితే అతని పేరు మాత్రమే తెలుసు. అతని రూపురేఖల గురించి గాని, నివాస స్థానం గురించి గాని, మరి ఏ విశేషాలు నాకు తెలియవు. నేను నిన్ను ఒక పెద్ద గోతిలోకి త్రోసి, నీ దేహాన్ని దహనం చేసి, నీవు కోరుకునే ఉత్తమ గతిని పొందేలా చేస్తాను. అందుకు బదులుగా ఈ రావణుని గురించి నాకు కొంత సమాచారాన్ని ఇవ్వు. అప్పుడు కబంధుడు, నేను చాలా చింతిస్తున్నాను. కానీ రావణుని గురించి నాకేమీ తెలియదు. అయితే ముల్లోకాల్లోనూ సంచరించిన ఒక వ్యక్తి గురించి నీకు తెలియజేస్తాను. రాక్షసరాజు ఎక్కడున్నాడో కనిపెట్టటంలో అతను నీకు సహాయం చేయగలుగుతాడు అన్నాడు. ఆ తర్వాత రామలక్ష్మణుడు కబంధుణ్ణి ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళి, లక్ష్మణుడు సిద్ధపరిచిన స్థితి మీద అతని దేహాన్ని ఉంచారు. అతిగా బలిసి ఉన్న దేహం కావటంతో మండటం మొదలైనప్పుడు అది ప్రజ్వరిల్లుతున్న ఒక పెద్ద ఆజ్యరాశిలా కనిపించింది. అంతటా ఆ అగ్నిలో నుంచి శోభాయమానమైన వస్త్రాలలో, ఆభరణాలతో, పుష్పమాలలతోనూ సమలంకృతుడై తన యథార్థమైన దివ్య రూపంలో కబంధుడు ఆవిర్భవించాడు. హంసలులాగే ఒక దివ్యరథంలో ఆసీనుడైన మీదట కబంధుడు ఇలా చెప్పాడు. ఓ రామ, సంధి చేసుకోవడం, పోరాటం చేయటం, హత్య చేయటం, మేలైన ఆయుధాలను, రక్షణ సామగ్రిని పెంపొందించుకోవడం, విభేదాలను రాజేయడం, ఇతరుల సహాయాన్ని కోరటం అనే 6 పద్ధతుల ద్వారా రాజకీయమైన దురదృష్టాన్ని అధిగమించవచ్చును. ఇప్పుడు నీవు నీ భార్యను కోల్పోయి కష్టాల పరాకాష్ఠలో నిలిచినట్లుగానే ఇదే పరిస్థితిలో ఉన్న ఒకానొక వ్యక్తి యొక్క సహాయంతో నీవామెను తిరిగి పొందగలుగుతావు. ఆ వ్యక్తి వానరరాజు సుగ్రీవుడు. ఇంద్రస్తుతుడైన తన సోదరుడు వాలి కారణంగా ప్రవాసంలో ఉంటున్నాడు. ఓ రామ, వృక్షరాజు భార్యకు సూర్యుని వల్ల జన్మించిన సుగ్రీవునితో నీవు స్నేహం చేయాలి. ఎందుకంటే అతను కూడా తనకు సహాయం చేయగల వ్యక్తి యొక్క అవసరంలో ఉన్నాడు. ప్రస్తుతం అతను మరో నలుగురు వానర ముఖ్యులతో కలిసి పంపా సరస్సుకు సమీపంలోనున్న ఋష్యమూక పర్వతంపై నివసిస్తున్నాడు. మొదట పంపా సరస్సు వద్దకు వెళ్ళు. అపురూపమైన పక్షిజాతులు సమృద్ధిగా విరాజిల్లుతున్న రమణీయమైన ప్రదేశమది. నరులెవ్వరూ తమను ఎన్నడూ గాయపరచి ఉండని కారణాన ఆ పక్షులు నరుల భయం లేకుండా జీవిస్తున్నాయి. నీవు ఆ పక్షులకు పంపా సరస్సులోని మత్స్యాలకు ఆహారం వేసి, ఆపైన అక్కడ నివసిస్తున్న శబరి అనే తపస్వినిని కలుసుకోవాలి. మతంగ ఋషి యొక్క శిష్యులు అరణ్యం నుండి కందమూల ఫలాలను, పుష్పాలను తెస్తుండగా వారి దేహాల నుండి వెలువడిన స్వేదం ద్వారా ఉత్పన్నమైన నిత్యనూతన పుష్పాలతో ఆ ప్రాంతం యావత్తు మనోజ్ఞంగా శోభిల్లుతుంది. మతంగ మహర్షి చాలా కాలం క్రిందట పంపా సరస్సు వద్ద తన దేహాన్ని త్యజించాడు. ఆ తర్వాత తపస్విని అయిన శబరి ఆయన శిష్యులకు పరిచర్యలు చేసింది. ఆ ఋషులు కూడా చాలా కాలం క్రితమే దివ్యలోకాలకు చేరుకోగా, శబరి మాత్రం బ్రహ్మలోకానికి వెళ్లే ముందు నీ దర్శన ప్రాప్తికై నిరీక్షిస్తూ ఇప్పటికీ అక్కడే నివసిస్తోంది. పంపా సరస్సుకు దగ్గరలోనే ఋష్యముఖ పర్వతం ఉంది. వాలి ఎప్పుడు దాడి చేస్తాడోనని నిరంతరం భయపడుతూ ఆ పర్వతం మీద ఒక పెద్ద గుహలో సుగ్రీవుడు నివసిస్తున్నాడు. సుగ్రీవుడు విధేయత గలవాడు, ప్రజ్ఞావంతుడు, ఔదార్యం గలవాడు, వివేకి, సాహసి, శక్తివంతుడు. రాక్షసుల గురించి అతను సర్వం తెలిసినవాడు. కనుక నీవు అతనితో మైత్రి నెరపటం శ్రేయస్కరంగా ఉంటుంది. సీతను కనిపెట్టే వరకు అతని అనుచరులు భూతలమంతా సంచరించగలరు. ఈ మాటలు చెప్పి కబంధుడు శ్రీరాముని అనుమతి తీసుకుని స్వర్గానికి అధిరోహించాడు. అంతటా కబంధుని సూచనలను అనుసరిస్తూ రామలక్ష్మణులు పయనం ఆరంభించారు. రెండవ నాటికి వారు పంపా సరస్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ వారికి మతంగ ఋషి ఆశ్రమం కనిపించింది. రామలక్ష్మణుడు ఆశ్రమంలోకి ప్రవేశించగా శబరి లేచి చేతులు జోడించి వారికి స్వాగతం పలికింది. అంతట రామలక్ష్మణుల పాదపద్మాలను స్పర్శించి నానా విధాలైన ఆహార పానీయాలతోనూ, అర్ఘ్యపాద్యాలతోనూ శబరి వారిని సత్కరించింది.
ఆమె ఆధ్యాత్మిక సాధనల గురించి రాముడు ప్రశ్నించగా, నిన్ను దర్శించటంతోనే నా తపస్సాధనలన్నింటి యొక్క ఫలసిద్ధిని నేను సాధించాను. నీవు చిత్రకూటానికి వచ్చినప్పుడు నేను సేవిస్తున్న ఋషులంతా దివ్య రథాలలో స్వర్గానికి వెళ్లారు. అయితే వారు వెళ్లే ముందు నీవు ఇక్కడకు రానున్నావని, నీ దర్శన ప్రాప్తి పొందిన మీదట నేను నేను కూడా దివ్యలోకాలకు రాగలనని వారు నాకు హామీ ఇచ్చారు అని పరిపూర్ణ సిద్ధురాలైన శబరి బదులు పలికింది. రాముని అభ్యర్థన మేరకు శబరి రామలక్ష్మణులకు పంపా సరస్సు యొక్క రమణీయమైన పరిసర ప్రాంతాలన్నీ తిప్పి చూపించింది. ఆ తరువాత శబరి తాను విశ్వాసపాత్రంగా సేవించిన ఋషులను తిరిగి కలుసుకోగలగటానికై తన మర్త్యదేహాన్ని త్యజించటానికి రాముని అనుమతి కోసం ప్రార్థించింది. శబరి పట్ల అమిత ప్రసన్నుడైన రాముడు ఆమె కోరికను మన్నించాడు. అందువల్ల అగ్నిని రాజేసి కృష్ణాజినం, నారబట్టలు, జడలు ధరించి ఉన్న ఆ వృద్ధ తపస్విని ప్రజ్వలిస్తున్న అగ్నికీలల్లోకి దుమికింది. మరుక్షణం శబరి దివ్యాభరణ పుష్పధామ సంశోభితమై మరుక్షణం శబరి దివ్యాభరణ పుష్పధామ సంశోభితమై విద్యుల్లతలతో దివ్యలోకాలకు అధిరోహించింది. అలా శబరి యొక్క ఆధ్యాత్మిక మహాశక్తిని చూచిన పిమ్మట రామలక్ష్మణుడు సప్తసాగర జలాలతో సృజింపబడిన పంపా సరోవరంలో స్నానమాడడానికి వెళ్లారు. ఆ తరువాత ఉల్లాసాన్ని పొంది సీతను కనుగొనాలనే ఆశతో సుగ్రీవుణ్ణి కనుగొనే ఉత్సుకతతో లక్ష్మణునితో కలిసి రాముడు అక్కడి నుండి బయలుదేరాడు. ఇంతటితో కబంధుడి కథ సమాప్తం.